ఏ స్నానం చేసి పూజ అంతా అయిపోయినా అప్పుడే పూజ అయిపోయా. పూజ చేసిన నీట్గా రెడీ అయినా ఫుడ్ చీర కొత్త చీర కట్టే కొత్తదేం కాదు పాతదే కదా. ఏదో కట్లే ఇది కొత్తది కట్టినది. పూజ అయితే చేసినాను ఫ్రెండ్స్. ఇంక మా ఆయన నాకు చికెన్ తెచ్చేలోపు ఈరోజు మంగళవారం కాబట్టి పూజ అయితే చేసిన. ఏమేమి తెచ్చినా చూడు ఏంటంటే కాయగూరలు అన్నీ తెచ్చా. అన్నీ తెచ్చినా 50 ఉందండి. 300 కాయగూరలకే. కాయగూరలు 300. కాయగూరలు అన్నీ నీకు ఇంకో 10 దినాలు కాయగూరలు అడిగే పని లేదు ఇంకా. లేకుంటే వేరే ఎప్పుడప్పుడు దొరుకుతాయి అనుకున్నాను. ఎట్లాలే ఏవో తెచ్చినా కొత్తిమీర, అల్లమా, ఎల్లిపాయలు, అల్లం గడ్డి తెచ్చినా కదా. పావుకైతే తెచ్చినా 30 రూపాయలు. టీలోకి దానికి వస్తుందనే. టీలోకి ఇంట్లో కానీ పనికి వస్తుంది కదా. అదేం ఫ్రిడ్జ్ ఉంది కదా, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 రూపాయలది అంటే గంత ఇస్తారు. ఓ ముక్క. పావు కేజీ అంటే తూకం వేసి ఇస్తారు. చూడండి ఫ్రెండ్స్, అల్లము, కొత్తిమీర, కొబ్బరి, ఎల్లిపాయలు, షాంపూలు తెచ్చినాడు. ఏం తగ్గొచ్చా. కాయగూరలు 300. ఉల్లిగడ్డలే 50 రూపాయలు కేజీ. ఎక్కినాయి కదా రైతు. దానికోసం ఊర్లోకి రావడం లేదు. కాయగూరలు అయితే ఇవన్నీ క్యాబేజీ. ఏమి క్యాబేజీ ఇంత తెచ్చినావు? ఎంతమంది ఉన్నావు అనుకున్నావు? ఏదో గోబీ చెయ్యి అబ్బా. రోజు నల్లంకాయలు నల్ల కాదులే. కోడికాయలు దొరికొచ్చులే కుక్కకి. రోజు చికెన్ తీసుకుంటే ఒక 20 రూపాయలు కాళ్ళు అమ్మ అంటే కోడికాళ్ళు కొన్ని ఉన్నాయి అని ఊకే ఇచ్చింది అమ్మ. ఊకే ఇచ్చా. నేను 20 రూపాయలు అడిగితే. ఈరోజు మన కుక్కకి పండగగా కోడికాళ్ళు అట్లే తింటుంది. మరి ఏమి చేస్తావు అదన్నీ. కేజీన్నర తెచ్చిన చికెన్ చెయ్యి మరి. చికెన్ తొందరగా కేజీన్నర తెచ్చినా చూడి. 2 మనుషులకే కేజీన్నర తింటావే. మనము నెలకోసారి తిన్నా. ఇదేం కట్టింది? తింటే 2 రోజులు తినాలా వరుస. 4 రోజులు తిన. అందరు 1/2 కేజీ 1/2 కేజీ తెచ్చుకుంటారు వారము. నువ్వు చికెన్ అంటే ఏం వద్దనే తట్లుంటుంది. తెస్తే కేజీ కేజీన్నర ఎక్కువ తట్లు 2 రోజులు తినే తట్లు తెచ్చేది. అన్నంకి అయితే పెట్టిన 2 స్టవ్ మీద కుక్క అనమాట. ఇదేంటి చేస్తున్నావు అన్నం ఈరోజు? కుక్క కూడా కుక్కకి ఈరోజు చికెన్ కాబట్టి తింటది. ఈరోజు పండగ మన కుక్క కూడా. పాపం నోరు చెడిపోయింది దానికే. పిల్లలు ఉన్నప్పుడు ఆ చేపలు ఆ రోజు ఏం నోరు లేదు కాబట్టి ఏం అడగబోవి. గోలు వస్తాయి మరి. అవి బాగుందా చికెన్? చికెన్ అయితే కట్ చేసుకున్నాం. చికెన్కి అయితే పెడదాము. అన్నం గంట రెడీ అయింది. ఉంచి ఇంకా మురుగుతుంది అనమాట. అన్నము అయిపోయింది కదా. అన్నం రెడీ అయింది. ఇంక చికెన్కి అయితే పెడదాము. సరిపోతుంది గిన్నె? సరిపోతుంది. మేము ఇంకా పెద్దది పెట్టాలా కాదు, సరిపోతుంది అంటే. ఇంకా చికెన్కి అయితే నూనె అయితే వేస్తున్నా. ఎంత కేజీన్నర చికెన్ కాబట్టి 4 స్పూన్లు వేస్తున్నా. చికెన్ కడుగుదామా? కడుగు. బిందెల్లో నీళ్ళు లేవు, దానికోసం డ్రమ్లో తీసుకుంటా. చల్లద్దు. ఏమది నిండైంది. అంత నిండి పోస్తారా అక్కడికి? చల్లిపోతే అట్లా సింక్ అనుకునేటివి ఇది. తలకాయ మెయిండి ఆడబెట్టాను. ఒకసారి మెయిండే లేకుండా అవుతుంది నీకు. మరి చూడు అంత నిండి పోస్తే చల్లిపోతున్నాయి. నీసు రాసన
ఆడొచ్చి నీకు రాసింది నీకు వస్తుంది తడకి మరి కింద కడుక్కోవాలి నువ్వు. ఇదే ఇది కడుగుతా ఎట్లయినా చపాతి చేస్తావు. కడుగుతానని చల్లు అంతా వెళ్ళిపోగా నీళ్ళు అన్నీ ఇప్పుడు కడిగిటావు కదా నీళ్ళు ఇల్లు వెళ్ళిపో చల్లి వద్దులే కడుగు మరి. నాకే పని మరి తెలివి ఉండాల. మరి ఆ బొక్కలు గిన్నె అక్కడ కాడుతుంది కదే. ఇవి పట్టుకోలేనా? ఇటు పట్టుకో. మళ్ళీ నేర్పుతావే పని సరే నీకు చేసాక మళ్ళీ నేర్పుతున్నా నాకు. యాది ఇట్లా మాటలు చూడు ఏమన్నా మంచిగా చెప్తే కనిపిస్తుంది కదా నాకు దీంట్లోకి ఇట్లా మాటలుంటాయి ఆడవాళ్ళు ఎవరు అనగానే. అవి మనకు మంచిగా చెప్పేది అనేది లేదు. ఇప్పుడైతే ఒకసారి కడిగినా కదా ఇంకోసారి కడుగుతాను. ఇంకా ఇంకేంటి కడతారు 2 3 సార్లు ఇంకేం అవసరం లేదులే. ఇన్నాళ్ళు చికెనే కడుగుతుండలేదు, ఇప్పుడు నేర్చుకున్నారు చికెనే కడిగేది. మరి కడుక్కోకుంటే ఎట్లా? నూనె అయితే వేడైంది, కొంచెం జీలకర్ర వేస్తున్నా. పొట్టేలు ఆకలి పడిందిలే, చెయ్యి తొందరగా. నిన్న మేసేలేదు అది శనకలు పడిన దానికి. పొట్టేలు ఆకలి పడింది, నువ్వు ఆకలి పడింది. నేను ఎట్లనే ఉంటుంది అది ఆకలి పడింది అరుస్తున్నది చూడు. కొంచెం కరివేపాకు. ఈరోజు కానీ ఉల్లిగడ్డ అయితే వేయడం లేదన్నమాట. ఇంకే మామూలుగా వేస్తున్నా, చికెన్ వేస్తా. ఉల్లిగడ్డ వేస్తుంటే ఎప్పుడన్నా కానీ ఉల్లిగడ్డ టమాటా మగ్గినాక చికెన్ అయితే వేస్తుంటే కదా, కాకుండా మామూలుగా మన ఎప్పుడు చేసేలాకి ఇంట్లో ఎట్లా చేసుకున్నామో అట్లా చేస్తాను అనమాట. తగినంత ఉప్పు, పసుపు అయితే తెస్తాను ప్యాకెట్. చికెన్లోకి అయితే తగినంత ఉప్పు అయితే వేసినా కదా, కొంచెం పసుపు వేస్తున్నా. నాటుకోడి 500 కేజీ, మటన్ రేట్ దగ్గరగా ఇది 200. నాటుకోడి బాగుంటుంది. ఉప్పు పసుపు అయితే వేసేసినా కదా, మూత పెట్టేస్తాయి. నేను బాగా మగ్గనిది మగ్గే లోపల నేను అన్ని మసాలాలు మిక్సీకి అయితే పట్టేసుకుంటాను. మిక్సీ పట్టుకో మరి, అది మగ్గేతలకే. మూత అయితే పెట్టేసిన ఇంకా మసాలాలు అయితే మిక్సీకి వేసుకుంటా. ఎల్లిపాయలు వలుచుకోవాలి కదా. ఎల్లిపాయలు కొబ్బరి ఇవన్నీ కట్ చేసుకొని మిక్సీకి అయితే వేసుకుంటాను. చెప్పినవన్నీ తెచ్చానే, ఏమన్నా మర్చిపోయినా? ఏం లేదు, తెచ్చినావు కదా. ఇవేమి చొరకాయలా ఏం చేయి పని చేయడం లేదా, అందుకే ఉంది. చూడాడు చికెన్ పెట్టావు కదా, ఏం చెప్పే మంట సన్నగా పెట్టినా కదా. ఏం కదా కలిపినావు కదా ఒకసారి నువ్వు. కలిపితే కొంచెం అట్లా కట్ చేసుకునేదే పడుతుంది టైం అంతా. పడుతుంది మరి, ముందరంగా రెడీ చేసుకుంటే ఇవి ఉండలేదు కదా నీకు. ఉంది మాలోకి ఇవన్నీ ఉండలేదు కదా. ఉండలేదు, తెచ్చిన దానికి ఇప్పుడు కట్ చేసేది పట్టేవే అయిపోయినా. బొబ్బా ఇడ బాగా ముంచుకొని ఉంది కదా, దానికి ఇతలు పెడనా ఆ సైడ్ పెట్టాలి నువ్వు. ఇది చిన్న పొయ్యి, ఆ లాస్ట్ది అది పెద్దది. మరి చికెన్ అయితే బాగా మగ్గింది. ఇప్పుడు కారం అయితే వేస్తా. 4 స్పూన్లు కారం వేస్తున్నా. కొనుక్కొచ్చిందే కదా.
మిరపకాయలు వేపించుకురావాలే ఇట్లా పోయినాడన్నా ఇది ఎండ ఆడడం కదా, ఎండ వెళ్ళడం లేదు ఇప్పుడు. ఎండ లేదు అవి వేపించుకొచ్చేది. ఇప్పుడు కారం వేసినా కదా, కొంచెం ఒక టమాటా పండు కట్ చేసేస్తాను. అప్పుడు వేయలేదు, ఇప్పుడు వేస్తావా? ఇప్పుడే వేసేది, అప్పుడు ఎందుకు వేస్తా అంటే ఉల్లిగడ్డ వేస్తే ముందే వేస్తాం కదా, మరి ముందే వేస్తుంటావు కదా అనేది. ఉల్లిగడ్డ ఏది ఉండేది కాబట్టి ఇంకా ఇప్పుడు వేస్తా. అయితే పెట్టేసుకుందాం, బాగా మగ్గినది. ఈ లోపల నేను అన్ని మిక్సీకి పట్టుకుంటాను. మిక్సీకి అన్నీ ఒకసారి వేయాలి కదా ఇవి. ఎల్లిపాయలు ఒకసారి, మసాలాలు ఒకసారి, అన్నీ కొబ్బరి, ఇంకా చెక్క, లవంగా, జీలకర్ర కలిపేసిన ఇంకా కొబ్బరి. ఇప్పుడు ఏమి ఎల్లిపాయల కొత్తిమీర అదంతా. ఎల్లిపాయలు, కొత్తిమీర, అల్లం వేసేస్తా. అదిగిందే. ఇంకా కొత్తిమీర, అల్లం వేసినా కదా మిక్సీకి, ఎల్లిపాయలు ఇది కొంచెం అల్లం పేస్ట్ వేస్తాను. ఎంత పచ్చిగా ఉంది చికెన్లోకి. కొత్తిమీర వేసినా కదా కదా. మరి ఇలా తర్వాత కొంచెము ఉడికేటప్పుడు మరి వేస్తాం కదా మనం, అప్పుడు వేసుకున్నాము. ఇప్పుడైతే కొంచెం వేసినా బాగా మగ్గుతుంది కదా, బాగుంటుంది టేస్ట్. కొద్దిగా రసం అన్నీ. ఇప్పుడు చపాతి పిండి కలుపుకుంటాను. కలుపు. ఉప్ప జొన్న రొట్టె ఎందుకు చేయలేదంటే పళ్ళు నొప్పి చేసింది, దానికోసం ఇంకా జొన్న రొట్టె అయితే చేయడం లేదు. నీకే ఏమో చిగురులు నస్తున్నాయి. లేకుంటే చికెన్ జొన్న రొట్టె బాగుంటుంది. బాగుంటుండే మరి, బాగుంటుండే. కొద్దిగా 5 నిమిషాలు ఉంటే కూడా మేలు కదా, గోధుమ పిండి నానుతుంది కదా, కలిపి పెడితే కొంచెం బాగుంటుంది, చపాతీ బాగా వస్తుంది అనమాట. మరి అప్పుడు ఎప్పుడు చేసినా వస్తుంది, లేదు ప్యాకెట్ పిండి కాబట్టి, కానీ అంత బాగా రాదు. ఏమే స్మెల్ అదిరిపోతుంది కదా. అల్లం పేస్ట్ వేసినాం కదా, మంచి వాసన వస్తుంది చికెన్ కూర. ఇంకా కూర ఏం రెడీ కాలేదు. ఎంత అయింది టైం? 10 అవుతుంది. ఎప్పుడు లేట్ అయ్యి చేయాలంటే లేట్ అయ్యి. మరి ఇంక పోయి రావాలా, తెచ్చుకోవాలంటే ఏం దగ్గర ఉంది అది. తినలేదు ఏం నువ్వు? ఏం నన్ను ఇడ్లీ కూడా తినలే, ఇడ్లీ తిందాం అనుకుంటే తినరాలా ఇంకేమి
ఇంకా సంచి అది ఆడ పెట్టాలని ఇంక అదే వచ్చి ఏం తీస్తున్నావా ఇదేం కొంచెం తిందామని నన్ను చూస్తావా కొంచెం తిందాం అని నీకు కావాలా నాకే వద్దులే నాకే నువ్వు తిను నువ్వు బాగుండాలా అబ్బా కావాలి చేసి పెట్టాయమ్మ ఈ పొద్దాలు కలుపుతావా అవి అదేమంటారు కదా లివరా లివర్గా ఉడికింటుందా లివర్ అప్పుడే చికెన్ అయితే బాగా మగ్గింది కదా మనం అల్లం పేస్ట్ వేసుకున్నాం ఇప్పుడు నీళ్ళు అయితే వేసుకున్నాం తగినన్ని వాటర్ యాడ్ చేసుకునేది కదా సరే సరిపోతాయి కదా నీకే తెలుసు నువ్వే రసం అంటావు కదా ఎక్కువ అవసరం లేదు కుక్క కొంచెం రసం కావాలా మనకి కావాలా సరే అది ఎంత కుక్కకి ఇప్పుడైతే ఇంకా చికెన్లోకి నీళ్ళు అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు కొబ్బరి పేస్ట్ వేస్తాను కొబ్బరి పొడి పేస్ట్ కాదు ఇంగ్లీష్లో అనేవి తెలుగులోను తెలుగులో అనేవి ఇంగ్లీష్లో అన్నావు ఇంగ్లీష్లో కాదులే అట్లా వచ్చేది కొబ్బరి పేస్ట్ అంట కొబ్బరి పొడి అవన్నీ కింద పెట్టేస్తా అన్నం ఇవి పెట్టాడు మరి అయిపోయి కదా చికెన్ ఉడకాలి అంతేనే చికెన్ ఉడకాలంగా ఇంకా కొంచెం మసాలాలు తర్వాత వేసుకుందామా లాస్ట్కి వెళ్ళా ఇద్దరు సైడ్ చపాతీ చేస్తా ఇద్దరు స్టవ్ మీద పెట్టి ఇతలు పెట్టి మూత అయితే పెట్టేస్తున్నా చికెన్కి చపాతీ చేసేది కొంచెం ఇది తిని లివర్ నూరగాలే బాగుందే బాగుంది చెయ్యి చపాతీ ఇంకా చికెన్ ఉడుకుతుంది చపాతీ చేస్తాను ఇట్లకి ఇంక మసాలాలు అయితే వేస్తాను అన్నీ చేస్తావా ఇప్పుడు ఇంకొంచెం అల్లం పేస్ట్ ధనియాల పొడి 2 స్పూన్లు ధనియాల పొడి ఇదైతే ఇంకా చెక్క లవంగా జీలకర్ర వేసిన కదా ఇది కానీ 1 స్పూను ఎక్కువ వేసుకుంటే ఘాట్ ఎక్కువ వస్తుంది ఘాట్ ఉంటుంది మరి తినలేం మరి కలపట్ల కలిపేది లేదా కలపల్లా మసాలాలు అయితే ఇవి ఇంకా ఏం చికెన్ మసాలా ఏం లేదు మూత అయితే పెట్టేస్తాను చికెన్ ఉడుకుతుంది తింటాం కదా అంత ఉక్కరిల్లు పెట్టింది నువ్వు బాగుంది సూపర్గా ఉంది ఉక్కరిల్లా ఉక్కరిల్లు ఉక్కరిల్లు అంటారా ఉక్కరిల్లు పెట్టిందే మరి అనేది అట్లేనా అనేది మరి మాడిసింది అంటారా మడిసిందేం కాదలేదు మరి తిక్కు బిర్యానీ చపాతీలు తిక్కుపరాయి నీళ్ళు కలిపాను కదా నీటికి కడిగిన బండ నీటికి కడిగినావా ఏమో చెప్తారు చూడి నీ ఎట్లా వాళ్ళు ఏం చేసిండ్రంట చెప్పు కరెక్ట్ చెప్పు రాకుండా చెప్పొద్దు మామూలుగా మడసంగా చేసుకుంటే పని బాగుండదా అన్నీ చల్లి ఎత్తుకునిండ్రంట ఏరుకుంటూ కూర్చునిండ్రంట అట్లా చల్లిపోతే రైటేలే చల్లిపోయినప్పుడు ఏం చేయలేము అంటే చెప్పేది మంచిదే జాగ్రత్త లేదా మంచిదని కాదు సరిపోతాయి అంటారు ఏం మరి తీస్తున్నావే లావైనా పిండి లాస్ట్ అయిపోయింది కొంచెం మిగిలిన ఇంకా దాంట్లో కలిపేద్దామని ఇన్నాళ్ళు నూనె వేసి తిక్కుతుండ్రు కదా నూనెగానే వేసుకోవచ్చు కాదా నూనె వేసి తిక్కుతుండ్రు పిండి వేసి తిక్కితేనే బాగా వస్తుందా చపాతి పిండి వేసి తిక్కితే బాగా వస్తుంది నూనెగానే వేసుకోవచ్చు కానీ బాగా వస్తుంది కదా నూనె వేస్తే ఇది కొద్దిగా మందం వస్తుంది పొంగుతుంది చపాతి అప్పుడు అట్లే తిక్కుతుండ్రి నూనె వేస్తుండ్రి చపాతీలు తక్కువ కదా అదే ఎప్పుడైనా చేసుకుంటే నూనె ఎక్కువ తినకూడదు అనేది పిండి వేసి తిక్కున్నది రొట్టె చపాతి ఒకటి కదా కాలేదు కదా సన్నసన్న తిక్కాలి నువ్వు ఒకటేసారి పెద్ద తిక్కితే 2 చపాతీలే మంచిగా కావాలంటే ఎట్లా 10 మెలుపు
అది తిక్కితే బాగా వస్తాయి. చేసాయి ఇంకా చూడు ఎట్లా కాలేదు, బాగా కాలేదు, బాగా కాలేదు కదా. మరి కాలుదట మామూలే సైడ్కి ఇంకా. నీ ఇష్టం, ఇప్పుడే పోతావా మిరపకాయలు వేసాక? సూపర్ కవర్లో వేసి పెడితే అట్లా ఉంటాయండి. సూపర్ కవర్ అంత పెద్దది ఆడండి. ప్లేట్ ఉంది, ప్లేటా తట్టా? పట్టు తట్టు పట్టు. వద్దా? ఇది వంట చేత తీసుకుంటే రాదు. పట్టు. చేసేది మొత్తము తిందాం ఇంకా. అయిపోయినా చపాతీలు చేసేది? ఏం వంట సరే పెన్ను మెలుపు తిక్కేవే చపాతీ. లాస్ట్ పిండి కొంచెం మిగిలే ఎక్కువ, అంత కలిపి తిక్కేస్తుంది. కాదు ఎంత పెద్ద చేసే నీకేది ఇంకా, అదొకటి చాలు నీకు. చికెన్ కానీ రెడీ అయింది, స్టవ్ బంద్ చేసిన. రెడీ అయిపోయింది. చాలా గుమ్ 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 అంటుంది అబ్బాయి. సరే ఎప్పుడు అట్లలే బాగుంటుంది. కానీ కానీ తిందాం రా. పెట్టాలి పెట్టు తినా. ఒకటేసరి ఈ పెద్దది తీసుకుంటావు కదా నువ్వు, బాగా కరం కరం అంటుందిలే. పిండి కొంచెం మిగిలింది, మరి ఇంకా సన్నది చపాతి యాడ్ చేసుకోవాలని అంత కలిపి చేసేసి తిని ఎట్లనే చెప్పే. చికెన్ చపాతి బాగుందా? రసం ఎక్కువైనా, కొంచెం రసం ఎక్కువ కదా. నాలా మాస్ వస్తుందని మేమైతే చికెన్ అయితే తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. చికెన్ కూర చేసుకున్నాం కదా, మా చికెన్ అయితే బాగా కుదిరింది. మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మేము ముందు ఉంటాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.